హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మనకి అమెజాన్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా మనం ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోవచ్చు. సో, ఇదొచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో, ఈ జాబ్ వచ్చేసి మనము అప్లికేషన్ చేసుకునే విధానము, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, మనకు పర్ మంత్ సాలరీ జీతం ఏ విధంగా ఇస్తారు. సో, మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో, అంతకంటే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్లు మీకోసం అయితే నేను తీసుకొస్తా ఉంటాను. సో, ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అమెజాన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళే మనకి వర్క్‌నిచ్చి, సో, ఈ యొక్క నోటిఫికేషన్‌లో మనకి టోటల్ మొత్తం డీటెయిల్స్ అయితే నేను వివరిస్తాను మీకు. వాళ్ళే మనకు వర్క్‌నిచ్చి, వాళ్ళే మనకు ట్రైనింగ్ ఇచ్చి, సో, వాళ్ళే మనకి జీతం అయితే పర్ మంత్ సాలరీ అయితే మనకు క్రెడిట్ చేయడం అయితే జరుగుతా ఉంటది. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చూద్దాం ఇగ. సో, అప్లికేషన్ చేసుకోవడానికి మనకు టోటల్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు తెలియజేశాను చూడండి. సో, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యార్హతలొచ్చేసి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైనా సరే డిగ్రీ అయితే మీరు పాస్ అయ్యి ఉండాలి. సో, కమ్యూనికేషన్ స్కిల్స్ అయి ఉండాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఉండాలి అనమాట. సో, అది ఆల్రెడీ అందరికీ ఉండేటటువంటి కమ్యూనికేషన్ స్కిల్సే కాబట్టి అది మ్యాండేటరీ ఏం కాదు. సో, డిగ్రీ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలి. ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో, నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. ఏజ్ పర్మిట్ వచ్చేసి మీకు 18 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఉడకంగా గృహిణీలు, జాబ్ రిటైర్మెంట్ అయిన వాళ్ళు, సో, అందరూ కూడా మీరు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే పర్ మంత్ సాలరీ వచ్చేసి మనకి 18,000 నుంచి రూ. 25,000 జీతం అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతా ఉంటది. సో, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి దరఖాస్తు ఫీజు అంటే మన అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి ఎటువంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో, ఎంపిక విధానం వచ్చేసి మనకి ఏ విధంగా మనకు సెలెక్ట్ చేస్తారంటే, సో, మొబైల్‌లో రాత పరీక్ష ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్ళకి మీకు ఫోన్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేయడం అయితే జరుగుతా ఉంటది. సో, ఈ విధంగా మీకు ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. సో, కాబట్టి ఏ విధంగా అప్లై చేయాలి మరి? మీరు ఏ విధంగా అప్లై చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, మనం ఆన్‌లైన్ ద్వారా అయితే మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఆన్‌లైన్ లింక్‌ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా లింక్‌పై క్లిక్ చేసి మీరు డైరెక్ట్‌గా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. సో, చూడొచ్చు ఇక్కడ నేషనల్ కెరియర్ సర్వీస్ నుంచి అయితే మనకు అప్లికేషన్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతా ఉంది. అంటే గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి. సో, ఇకపోతే మనకి ఆహ్, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను లింక్ పెట్టాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీరు డైరెక్ట్ అయితే ఈ వెబ్‌సైట్‌లోకి రండి. వచ్చిన తర్వాత ఏం చేయాలనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. అండ్ అలాగే దాంతో పాటు సో, ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్‌ల కోసము మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. దాని పైన క్లిక్ చేసి టెలిగ్రామ్‌లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో, కొత్త కొత్త నోటిఫికేషన్‌లు మీకోసం అండ్ అలాగే కొన్ని గిఫ్ట్స్ కూడా మీకోసం పెట్టడం అయితే జరుగుతా ఉంటది కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు ఆ ఛానల్‌లో జాయిన్ కండి. ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడొచ్చు మనకి సో, ఇక్కడ అప్లై బటన్ గూడా ఉంది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సాలరీ వచ్చేసి మనకి 18,000 నుంచి రూ. 25,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంటది. ఇకపోతే మనకి సో, ఇక్కడ చూడొచ్చు అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో, ఇక్కడ చూసారు కదా! అమెజాన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో, మన కంపెనీ వచ్చేసి జేకే ఫైనాన్స్ కంపెనీ. ఈ అమెజాన్ కంపెనీతో అఫిలియేట్ అయ్యి మనకి ఈ యొక్క జాబ్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఆహ్, ఇక్కడ చూడొచ్చు. సో, మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్‌కి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 30 జనవరి 2024 అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఈ అప్లై పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో, మీకు ఈ అప్లై పైన క్లిక్ చేసిన తర్వాత మీకు లింక్ ఏ విధంగా వస్తదో ఒకసారి చూడండి. సో, మొత్తం చూడండి వీడియో అంతా స్కిప్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ మీరు తర్వాత మీకు ఇబ్బందవుతది. సో, అంటే మీరు సైన్ ఇన్ కావాల్సి ఉంటుందనమాట. సో, ఇక్కడ చూసినట్టయితే మీరు సో, ఈ వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ కావాలనమాట. ఫస్ట్ మీరు లాగిన్ కావాలి. ఒకవేళ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్‌గా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి ఈ సైన్ ఇన్ ఇక్కడ ఉంది కదా! సో, సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఆ యొక్క జాబ్‌కి మీరైతే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సో, ఇక్కడ చూడొచ్చు న్యూ యూజర్ సైన్ అప్ పైన క్లిక్ చేసి మీరు సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో, ఇక్కడ నేను సింపుల్‌గా అయితే మీకు చూపిస్తాను. సైన్ అప్ పైన క్లిక్ చేసి మీకు ఏమడుగుతుందో. సో, మీకు ఇక్కడ ఈ విధంగా అయితే రావడం జరుగుతా ఉంటది. సో, ఈ విధంగా రావడం వల్ల సో, ఇక్కడ జాబ్ సీకర్ కాబట్టి సో, జాబ్ సీకర్ అని పెట్టండి. ఈ విధంగా ఇలా క్లిక్ చేస్తే ఆప్షన్స్ అయితే ఇట్లా ఈ విధంగా వస్తాయి. సో, కాబట్టి మీరు జాబ్ సీకర్ కాబట్టి ఎంప్లాయ్ అయితే ఎంప్లాయర్, స్కిల్ ప్రొవైడర్ అయితే స్కిల్ ప్రొవైడర్, కౌన్సిలర్ ఈ విధంగా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. సో, నేనైతే జాబ్ సీకర్ అని చెప్పేసి అయితే పెట్టుకుంటున్నాను. సో, జాబ్ సీకర్ అని పెట్టుకున్న తర్వాత మీకు ఇక్కడ యూఐడీ అడుగుతదనమాట. అంటే మీ పాన్ కార్డ్ ఉంటది కదా! సో, పాన్ కార్డ్ అయితే ఇవ్వండి ఇక్కడ. సో, ఇక్కడ చూడొచ్చు ఈ శ్రమ్ కార్డ్ అంటే ఈ శ్రమ్ కార్డ్, లేదంటే ఈపీఎఫ్ ఉంటే ఈపీఎఫ్, పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్, ఆధార్ ఉంటే ఆధార్ పెట్టండి. సో, అంతే పాన్ కార్డ్ పెడుతున్నాను. సో, పాన్ కార్డ్ ఈ విధంగా పెట్టిన తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతా ఉంటది. సో, ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్‌నైతే మీరిక్కడ ఎంటర్ చేసి సో, ఇక్కడ చూడొచ్చు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేసి మీరు ఈ చెక్ పైన అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని తర్వాత ప్రాసెస్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడం అయితే జరుగుతా ఉంటది. సో, ఇక్కడ చూడొచ్చు. సో, పాన్ కార్డ్ అండ్ అలాగే పాన్ కార్డ్ నంబర్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ పాన్ కార్డ్‌లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మీరు ఇక్కడ పాన్ కార్డ్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ పైన క్లిక్ చేసి సో, సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడీ అండ్ పాస్వర్డ్ వస్తుంది. సో, ఆ యూజర్ ఐడీ పాస్వర్డ్‌ని తీసుకొని మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి సో, ఇక్కడ చూసారు కదా!
సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక సైన్ ఇన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు అడగండి, నేనైతే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్ రూపాయలు అయితే తెలియజేశాను. అండ్ అలాగే ఖచ్చితంగా మర్చిపోకుండా మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.